తెలుగు మోజో ఛానల్ మరియు తెలుగు మోజో కథలు ఛానల్ అభిమానులకు నా నమస్కారం. తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మొబైల్ నంబర్ని కామెంట్ రూపంలో పెట్టిన వాళ్ళలో ముగ్గురిని సెలెక్ట్ చేయబోతున్నాం. ఈరోజు మాత్రమే మీకు చివరి రోజు. సో తొందరపడి తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ నెంబర్ని కామెంట్ రూపంలో ఈరోజు పబ్లిష్ చేసే తెలుగు మోజో కథలు ఛానల్లో ఈరోజు పబ్లిష్ చేసే వీడియో కింద మీ మొబైల్ నెంబర్ని కామెంట్ రూపంలో పెట్టండి. తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మొబైల్ నెంబర్ పెట్టిన వాళ్ళలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి విన్నర్స్గా అనౌన్స్ చేయడమే కాకుండా మీకు బహుమతులు కూడా ఇవ్వబోతున్నాం. సో ఇక ఆలస్యం చేయకండి, ఈరోజు మాత్రమే చివరి రోజు. తొందరపడి తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్ నంబర్ని ఈరోజు పబ్లిష్ చేసే వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. విన్నర్స్గా నిలవండి. ఏరియా 51 ఈ పేరు మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదొక రహస్య ప్రదేశం అని. అసలు ఈ ప్రదేశం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ ప్రదేశంలో జరిగేవన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూనే ఉంటాయి. మరి ఇంతకీ ఏరియా 51 అన్నది ఏంటి? అసలు మనం ఏరియా 51 అని పిలుస్తున్న ఈ ప్రాంతాన్ని అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఏమని పిలుస్తారు? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే అసలు రహస్యంలోకి వెళ్లాల్సిందే. అమెరికాను అందరూ దీనిని అగ్రదేశం అంటారు. వెతికి కనిపెట్టడం కోసం ఎంత కష్టమైనా సరే వెనుకాడని ఒక దేశం. ఆ దేశం కన్ను ఏలియన్స్ మీద పడింది. మరి వాళ్ళు సైలెంట్గా కూర్చొని ఉంటారా? అలా ఉండలేరు. అందుకే ఒక ప్రాంతాన్ని చూజ్ చేసుకున్నారు. ఆ ప్రాంతం ఎవరికీ కనిపించకుండా, అందులో జరిగే ప్రయోగాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం మొదలుపెట్టారు. యుఎఫ్ఓలు ఉన్నాయా అనే ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి వస్తే ఉన్నాయోమో అని చెప్పక తప్పదు. యుఎఫ్ఓలు నిజంగా ఉన్నాయా లేక అది ఒక కల్పనేనా అనే సందేహాలు ఇప్పటి వరకు మనకు ఉండేవి. ప్రఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త బుష్మన్ అందించిన సమాచారం ప్రకారం యుఎఫ్ఓలు నిజంగా ఉన్నాయని, అమెరికా ప్రభుత్వం కోసం 18 ఏలియన్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. బుష్మన్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర లాస్ వేగాస్కు 85 మైళ్ళ దూరంలో నెవేడా ఎడారి ప్రాంతం ఉందని, ఆ ప్రాంతంలో ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా రహస్య మిలిటరీ బేస్ ఉందని, దానిని డ్రీమ్ ల్యాండ్ అని పిలుస్తారని చెప్పారు. ఈ ప్రాంతంలో 1955 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయట. బుష్మాన్ ఆగస్టు 7న మరణించారు. అతను చనిపోవడానికి వారం ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలే ఇవన్నీ. అమెరికా బ్లాక్ ప్రాజెక్ట్ అనే ఎయిర్ క్రాఫ్ట్ను అమెరికాలోని లాస్ వెగాస్ రాష్ట్రానికి దాదాపు 80 నుంచి 125 కిలోమీటర్ల దూరంలో నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ న్యూక్లియర్ టెస్ట్ సైట్లో ఉంది ఈ ప్రాంతం. ఇందులో అమెరికా బ్లాక్ ప్రాజెక్ట్ అనే ఎయిర్ క్రాఫ్ట్ను పరీక్షిస్తుందని సమాచారం. అయితే ఇందులో ఒక ఎగిరే పల్లెం కూడా ఉందని చాలామంది వాదన. రహస్యంగా SR-71 అనే ప్రాజెక్టును గ్రూమ్ డర్టీ లేక్ ప్రాంతంలో పరీక్షిస్తున్నారట. అయితే ఆ ప్రాంతంలో పనిచేశానని చెబుతున్న రాబర్ట్ లాజర్ అనే వ్యక్తి తాను 51 S5 ప్రాంతాల్లో పనిచేసినట్టుగా పేర్కొంటున్నారు. ఈ రహస్యమైన ప్రాంతం గురించి బయట ప్రపంచానికి తెలిపిన తొలి వ్యక్తి అతనే. రాస్వెల్ ప్రాంతంలో ఒక ఫ్లయింగ్ సాసర్పై పరిశోధనలు జరిపి గ్రహాంతర వాసుల సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్టు, అంతేకాకుండా ఈ సాసర్లో ఉన్న గ్రహాంతర జీవితో కొందరు టెలిపతి భాషలో సంభాషించినట్లుగా తెలిపారట అతను. 1947 జూలై 4వ తేదీ వింతగా ఉన్న సిల్వర్ రంగులో ఉన్న ఒక ఎగిరే పల్లెం క్రాష్ అయింది. అందులో ప్రయాణిస్తున్న జీవుల్లో అన్నీ చనిపోగా ఒకటి మాత్రం సజీవంగా ఉంది. ఈ ఎగిరే పల్లెం అంటే యుఎఫ్ఓ గురించి సైనికులు వెతకడం ప్రారంభించారు. మ్యాక్ బ్రాజెల్ అనే వ్యక్తికి పిడుగు పడినప్పుడు వచ్చే శబ్దం కన్నా పెద్ద శబ్దం ఏదో ఒక ఉల్క లాంటి వస్తువు పడడం గమనించి రాస్వెల్ పోలీస్ అధికారికి విషయం అందించాడు. దీంతో పోలీస్ అధికారి కొంతమందిని ఒక టీంను ఆ ప్రాంతానికి పంపించి ఆ ఎగిరే పల్లెన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఈ సంఘటనను అమెరికా ప్రభుత్వం కేవలం బెలూన్ పేలుడుగా మార్చి కవర్ చేయడానికి ప్రయత్నించింది అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే మనం అనుకుంటున్న ఈ గ్రహాంతర వాసులు అమెరికన్ మిలిటరీకి దొరికారని, ఆ ఏలియన్స్ పై ప్రయోగాలు కూడా చేస్తున్నారని
కొంతమంది చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఈ ఏరియా 51 అనే ప్రదేశంలోనే జరుగుతున్నాయట ఇవన్నీ. అంతేకాదు అక్కడ గ్రహాంతర వాసుల వాహనాలు కూడా ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా బయటికి తెలియకపోయినా లోపల ఇంతకి మించిన ఇంకేదో జరుగుతుంది అనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక ఏలియన్స్ అన్న పదం కేవలం కల్పితమేనా, లేక దాని వెనుక ఉన్న రహస్యం గురించి మనకు తెలియట్లేదు అన్న ప్రశ్నలకి కాలమే సమాధానం చెబుతుంది. మరింత సమాచారం తెలుసుకున్నాక ఏరియా 51 గురించి మరొక వీడియో చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని 20,000 డబ్బు పెట్టి కొన్నాడట. ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు శవంతో ఏం చేస్తాడు? అసలు శవం ఖరీదు 20,000 అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. బల్లుల్ని చూస్తే మనలో చాలా మంది భయపడతారు, కానీ ఈ బల్లిని చూస్తే భయంతో పాటు ఆశ కూడా పుడుతుంది. భయం వరకు ఓకే, బట్ ఆశ ఏంటి అని అనుకుంటున్నారా? చెబుతాను. ఈ మధ్య పోలీసులు కోట్లు విలువ చేసే బల్లిని పట్టుకున్నారు ఒక వ్యక్తి దగ్గర నుండి.